ఇన్నాళ్ళు సీనుబావ చాలా మంచోడు, మనోడు నిన్ను బాగా చూసుకుంటాడు, బావకన్నా నేను నీకు మంచివాణ్ణి తీసుకురాలేనమ్మా అని చెప్పిన నువ్వే, ఇప్పుడు బావను పెళ్లి చేసుకోవడం కుదరదు, నాకు నచ్చడం లేదు. నీకు వేరే సంబంధం చూస్తానని చెప్తున్న నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తోంది నాన్నా అని నాన్న ముఖంమీదే అనేశాను చాలా కోపంగా. నీ స్వార్థం కోసం నా కలని కాలరాస్తావేంటి నాన్నా? నా జీవితం వేరేవాళ్ల చేతిలో పెడతానంటే నేనస్సలు ఒప్పుకోను. ఈ జన్మకు సీనుబావే నా భర్త అని కరాఖండిగా చెప్పాను. చెప్పగానే నా చెంప చెల్లుమంది దెబ్బకు. నోట్లో నుండి రక్తం బయటకు వచ్చింది. గుండెల్లో కలుక్కుమంది. ఎన్నడూ లేంది నాన్న నన్ను కొట్టాడన్న బాధ కన్నీళ్లైంది. నోర్ముయ్, నాకే ఎదురు చెప్పేంత పెద్దదానివైపోయావా? తల్లిలేని పిల్లకదా అని ముద్దు చేస్తుంటే ముద్దులా తయారయ్యి ఎదురించి మాట్లాడతావా? నాలిక కోస్తా, వెళ్ళు లోపలికి అని గద్దించాడు నాన్న. నాకు ఊహ తెలిసినప్పటినుండి నాన్న నాపైన చెయ్యి చేసుకున్న దాఖలాలు లేవు. నాకు కష్టాలు తెలియకుండా చూసుకుంటూ నా ఇష్టాలు ఏవీ కాదనలేదు. పెంపకంలో ప్రేమ అనురాగం రంగరించి, మమకారం కుమ్మరించి, నా మనసుని ఏనాడూ ఇబ్బంది పెట్టకుండా, ఆంక్షలు లేకుండా చదివించి ఎదగనిచ్చాడు. అలాంటి నాన్న నిన్నా మొన్నటిదాకా సీనుబావనే నీ మొగుడన్నాడు. డేటు మారేలోపే ఇలా డెసిషన్ మార్చాడు. ఎందుకో అర్థం కావడంలేదు. నాన్న నిర్ణయమే ఫైనల్ అంటే నాకు ఇక మరణమే అని అనుకుంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళి గట్టిగా డోరు వేసుకుని వెళ్ళి బెడ్పై పడింది. ఆ క్షణం ఆమె మనసుని ఒంటరితనం ఆవహించింది. బావ దక్కడా అన్న భయం, నాన్న కొట్టాడన్న బాధ, కోపం అన్నీ కలగలిపి ఆమె గుండెని పిండేయసాగాయి. మది నిండుగా ఆలోచనల అలజడులు చెలరేగుతున్నాయి. చిన్నతనం నుండే బావ సీనుగాడే నీ మొగుడని, నా వయసుతో పాటు నాలో ఆశలను పెంచిపోషించింది అమ్మానాన్నలే. నేను ఇంటర్లో ఉండగా అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. అమ్మ చివరి కోరిక కూడా నన్ను సీనుబావకి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే. కాని ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. సీనుబావ ఈ మధ్యనే మిలిటరీలో జాయిన్ అవ్వాలని వెళ్లడం, సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వడం, ట్రైనింగ్కి వెళ్లడం, ట్రైనింగ్ పూర్తి చేసుకుని దేశ సరిహద్దుల్లోకి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే విషయమే నాకు నాన్నకి గత వారం రోజులుగా గొడవ జరుగుతూనే ఉంది. ఇవ్వాళ పెరిగి పెద్దదయింది. మరునాడు ఉదయం మా ఇంటికి అత్తయ్య వచ్చారు. అత్తయ్య వచ్చిరాగానే ఆమెను చూసిన నాన్న ముఖంలో ఏదో అసంతృప్తి, చిరాకు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఇప్పుడిది ఎందుకొచ్చిందా అన్నట్టుగా అత్తయ్యను అసలు పట్టించుకోలేదు. కాని అత్తయ్య ఇవేవీ ఆలోచించకుండా మాకోసం వంట చేయడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక అత్తయ్య నాన్నతో మాట్లాడుతూ, అన్నయ్య, ఇంకో నెల రోజుల్లో అబ్బాయి వస్తాడు. రాగానే మనం అన్నట్టుగా ముహూర్తాలు పెట్టుకుని ఇద్దరికి ముడివేస్తే భారమంతా దిగిపోద్ది. వాళ్ల తంతాలేవో వాళ్ళు పడతారు అని అనగానే చివాలును తలెత్తిన నాన్న, వద్దు వద్దు, వద్దే వద్దని ఎంత చెప్పినా నా మాట వినకుండా మిలిటరీలో జాయిన్ అయ్యాడు నీ కొడుకు. అసలు మిలిటరీలంటేనే గ్యారంటీ లేని బ్రతుకు. మావాడు మిలిటరీలో ఉన్నాడని గొప్పగా చెప్పుకున్నా. కాని ఎన్నాళ్లు ఉంటాడో కూడా తెలియని జీవితమని నేను ముందే చెప్పా. నా మాట ఎవరైనా విన్నారా? అయినా టైం ఇంత చెడ్డగా వస్తుందని నేననుకోలేదు. పోనిలే, ఇప్పుడు బాధపడి ఏం లాభం చెప్పు? ఇప్పుడు వెళ్ళి నీ కొడుకు దేశ సరిహద్దుల్లో కాపలాగా ఉన్నాడు. అక్కడ ఏ యుద్ధమో వచ్చి కాలో చెయ్యో పోయినా, పొరపాటున ప్రాణాలేపోయినా నా బిడ్డ బతికేమవ్వాలి? దేశం మీద వాడికి ఎంత ప్రేమ ఉన్నా మా ఇంటి అల్లుణ్ణి దేశానికి అంకితమిచ్చేంత గట్టిగుండ మాకు లేదమ్మా. అయినా అవి గ్యారంటీ లేని జీవితాలు. చందనకు నేను బయటి సంబంధం చూస్తున్నా. ఇక నువ్వు నా కూతురు గురించి మర్చిపో అన్నాడు. నాన్న మాటలు విన్నా అత్తయ్య హృదయం ముక్కలైంది. అన్నయ్యా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ చిన్నతనంలో నువ్వు కూడా మిలిటరీలోకి వెళ్ళి పుట్టిన దేశం రుణం తీర్చుకోవాలి అని అనేవాడివి. గుర్తుందా నీకు? అలాంటి నువ్వేనా ఈరోజు ఇలా మాట్లాడుతున్నది? నీలో అప్పుడున్న దేశభక్తి ఇప్పుడు ఏమైంది? ఎటుపోయింది? ఆవిరైపోయిందా? అయినా నువ్విలా ఎలా మారిపోయావ్రా? ఓహో, నీ కూతురు జీవితమని నీకు స్వార్థం పుట్టుకొచ్చిందా? దేశానికి సేవ చేసే సిపాయి అంటే నీకు అంత చులకన్గా ఉందా? దేశాన్ని, దేశంలోని మనల్ని కాపాడే సైనికులు బోలెడంతమంది కావాలి. అవసరమైతే వాళ్లు వారి ప్రాణాలు త్యాగం చేసైనా గాని మనల్ని క్షేమంగా ఉండేలా చెయ్యాలి. కాని వాళ్లు మన ఇంటివారై ఉండకూడదు. వారెవ్వా, నీ తెలివితేటలకు జేజేలురా. ఏంటి ఏమన్నావ్? మిలిటరీ వాళ్లవి గ్యారంటీ లేని జీవితాలా? ఆహా, ఎంత గొప్పవాలివిరా నువ్వు! దేశాన్ని కాపాడుకుంటూ తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండే సైనికుల జీవితాలు నీకు నమ్మకం లేని బతుకులా? కంటి కునుకు మరిచి అలుపు అలసట లేక కన్నవాళ్లని, కట్టుకున్నవాళ్లని, పుట్టిన పిల్లని అందర్నీ వదిలి అహర్నిశలు దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న జవాన్లు నీకు ఇంత చులకనా? నీకు శతకూటి దండాల్ రానయ్యా అని దండం పెట్టి అత్తయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుండి వడివడిగా వెళ్ళిపోయింది. నేను పిలుస్తున్నా కాని వినకుండా వెళ్ళింది. నాన్నను కోపంగా చూశాను. ఆయన కూడా అలాగే చూశాడు. అందుకే నేను నాన్నతో వాదనకి దిగాను. 2 రోజులుగా నేనుగా లేను.
ఆకలి నిద్ర ఆవిరైపోయాయి. బావన తప్ప నేను వేరే ఎవ్వర్నీ నా భర్తగా ఊహించలేను, భరించలేను. బావతో ఒక్కరోజైనా కలిసి బ్రతికినా నా బ్రతుకు బంగారం. ఎందుకంటే నా బావ బంగారం. 3 రోజుల నా ఉపవాసం తరువాత నా దగ్గరకు వచ్చిన నాన్నతో, నాన్నా, సీనుబావ ఆలోచన, ఆచరణ అన్నీ గొప్పవే. తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, దేశాన్ని గొప్పగా ప్రేమించే ఏ మనిషైనా గొప్పగాడే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందుకు చరిత్రనే సాక్ష్యం. అంత గొప్ప ప్రేమికుడు తను కట్టుకున్న భార్యను ఇంకెంత గొప్పగా ప్రేమిస్తాడు, ఎంత గొప్పగా చూసుకుంటాడు. అయినా దేశ రక్షణకు సరిహద్దులో తొలిపొద్దులా ఉంటున్న సైనికులు కూడా ఒక ఇంటిబిడ్డలే కదా నాన్నా. వాళ్ల తల్లిదండ్రులు కూడా నీలా ఆలోచించి అడ్డుకుంటే పరిస్థితేంటి చెప్పు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు అని చెప్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నాడు నాన్న. అలా కాసేపు చూసి నన్ను దగ్గరకు తీసుకుని, అది కాదమ్మా, నాకు సీనుగాడిమీద కోపం కాదు, వాడి ప్రేమపైన అనుమానం కాదమ్మా. మన దేశ సరిహద్దులో పలానా చోట మనకు పాకిస్తాన్కు యుద్ధం, ఇంతమంది మన దేశ జవాన్లు మృతి అని రోజూ టీవీల్లో పేపర్లో న్యూస్ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మరీ ఈ మధ్య ఎక్కువసార్లు ఎంతో బాధించిన ఎందరో జవాన్ల మృతివార్తలు గుండెను ముక్కలు చేశాయి. ఒకచోట గర్భిణీగా ఉన్న జవాను భార్య భర్తను పోగొట్టుకుంది. మరోచోట చిన్న చిన్న పిల్లలను దిక్కులేని వాళ్లను చేసి దేశంకోసం ప్రాణాలు వదిలిన జవాన్లు కన్నవాళ్లకు, కట్టుకున్నవాళ్లకు కన్నీళ్లు మిగిలిచ్చి కాలగర్భంలో కలిసిపోయారు. దేశంకోసం ప్రాణాలు అర్పించే అదృష్టమూ అందరికీ రాదమ్మా. కాని ఎందుకో ఆ వార్తలు చూస్తున్న కొద్దీ, వింటున్న కొద్దీ నాలో నాకే తెలియకుండా ఒక రకమైన భయం నన్ను వెంటాడుతుంది. ఆ భయంతోనే నేనిలా మాట్లాడుతున్నాను తల్లీ. పైగా ఈ మధ్య ప్రతి రాత్రి కలలో నీ నుదుటి కుంకుమ చెరిగినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి కలలు నన్ను కలవరపెడుతున్నాయి. దాంతో నాలో భయాందోళన ఎక్కువై నిలువెల్లా స్వార్థాన్ని పెంచాయి. ఆ స్వార్థమే నన్నిలా మాట్లాడేలా చేస్తుంది. నన్ను క్షమించమ్మా. నేనే సీనుక్కు చిన్నతనంలో దేశభక్తి కథలు చెప్పి, వీర జవాన్ల చరిత్రలు చెప్పి, వాడిలో అణువణువు దేశభక్తిని రంగించిపోశాను. అలాంటి నేనే ఇప్పుడిలా నా కూతురు దగ్గరకు వచ్చేసరికి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాను. నన్ను క్షమించమ్మా అని కంటనీరు పెట్టుకుంటూ నన్ను తన గుండెలపైకి తీసుకున్నాడు. చిన్న పిల్లాడిలా నాన్న కంట తడిపెట్టుకుంటుంటే నా హృదయం ద్రవించి నా కన్నులు వర్షించాయి. వెనువెంటనే తేరుకున్న నాన్న తన కంటనీరు తుడుచుకుంటూ, చెయ్యమ్మా, మీ అత్తయ్యకి ఫోన్ చెయ్యి. బ్రతికేది 10 రోజులైనా 10 మందికి ఉపయోగపడేలా బ్రతకాలి. తల్లో నాలికలా ఉండాలికాని తలదించుకునే మార్గంలో వెళ్ళొద్దు. ఎప్పుడైతే మనం భయపడుతూ బ్రతకడం మొదలుపెడతామో అప్పుడే మనం చచ్చినట్టు లెక్క. మంచి చేసినోడికి భగవంతుడు ఎప్పుడూ మంచియే చేస్తాడు. బ్రతుకంటేనే నిత్య ఘర్షణ. ఇక నాలో ఎలాంటి భయాలూ లేవమ్మా, బాధ్యతే ఉంది. అదే నీకు నీ సీనూభావకు పెళ్లి చేయడమని కాన్ఫిడెంట్గా చెప్పాడు నాన్న. అంతే, నా ఫోన్ నుండి క్షణంలో అత్తయ్యకు కాల్ వెళ్ళింది. ఆఘమేఘాలమీద అత్తయ్య అరుదెంచింది. నాన్న, అత్తయ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని నవ్వుకుంటూ మాటల్లో పడిపోయారు. ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయని. నా పెదాల్లో చిరునవ్వు తొనికిసలాడింది. టీవీ ఆన్ చేశా. జిమినీ మ్యూజిక్లో పుణ్యభూమి నా దేశం నమోనమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పాట వస్తుంది. చూస్తున్న నా గుండె గర్వంగా ఉప్పొంగింది. మదిలో దేశసేవకు సైనికుడై కదిలివెళ్లిన నా బావ మెదిలాడు. ఇంతకన్నా గర్వపడే క్షణం ఇంకా ఏముంటుంది? అందుకే గర్వంగా చెప్తున్నా, నేను గర్వపడుతున్నా అని.